క్లారిఫికేషన్ ప్రాంప్ట్. ఇది సూపర్ ఇంట్రెస్టింగ్ ప్రాంప్ట్ అండ్ నా ఫేవరెట్. ఇక్కడ మీరు ప్రాంప్ట్ చూస్తే ఎక్స్ప్లెయిన్ సూపర్వైజ్డ్ వర్సెస్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ యాజ్ ఎ ఫ్యామ్ 12 years old. సూపర్ ఉంది కదా. అసలు నేను బచ్చగాన్ని, అసలు నాకు ఏం తెలియదు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయి వాట్ ఈస్ ద సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని అడుగుతున్నాం. దీంతో మీరు నోట్బుక్ ఎల్ఎం టోన్ అండ్ కాంప్లెక్సిటీని అడ్జస్ట్ చేయవచ్చు. మీరు యాజ్ ఎ ఫ్యామ్ 12 years old అనొచ్చు, ఆర్ ఎక్స్ప్లెనేషన్ టు అ CEO అని కూడా అడిగి దీన్ని స్టైల్ని షిఫ్ట్ చేయవచ్చు ఇన్స్టెంట్లీ. దీనికోసం మనం సోర్సెస్ని సెలెక్ట్ చేద్దాం. అన్సెలెక్ట్ అని AI మషిన్ లెర్నింగ్ ఫౌండేషన్. ఓకే, సెలెక్టెడ్ అయిపోయింది. AI విత్ పైథాన్ ఫర్ డమ్మీస్. ఓకే, ఇప్పుడు నాకు ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ చాలా ఇష్టం, ఎందుకంటే యు నాట్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. బస్ నేను జీరోని నాకు ఎక్స్ప్లెయిన్ చేపి అంటే అది దాని ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, టేకింగ్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, అది సూపర్బ్ ఉంటుంది. చలో లెట్స్ సీ వాట్ ఇట్ హ్యాస్ గివెన్ నౌ. Supervised learning, learning with a teacher. Supervised learning is like learning with a teacher or a mentor who already knows all the correct answers. How it works? Label data, the answer key. Okay, you give computer a huge pile of pictures, the input data, labels. మీకు అవుట్పుట్ చూసినట్టుంటే ఇది చాలా సింప్లిఫై చేసి ఒక 12 years old కి కూడా అర్థమయ్యేటట్టు అవుట్పుట్ ఇచ్చింది. అమేజింగ్ కదా. ఇట్లా చేస్తే ఏ టాపిక్ కూడా డిఫికల్ట్ అనిపించదు. అన్ని అరే మస్త్ ఈజీ ఉన్నది కదరా అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. Subscribe to my channel, Mask of AI.